అయితే భోగమూర్తులు మనకి భోగములు ఇస్తారు, యోగమూర్తులు జ్ఞానాన్ని ఇస్తారు. ఉగ్రమూర్తులు ఏం చేస్తారు? మన భయాల్ని పోగొడతారు, దుష్టత్వాన్ని పోగొడతారు, లోకాన్ని ఆవరించే దౌర్జన్యాన్ని తొలగిస్తారు. ఇప్పుడు ఈ మూర్తుల్లో ఏ మూర్తి బాగుంటుందండి మనకి? చెప్పండి. మూడు బాగుంటాయి కదా, మూడు అవసరం మనకి. ఎందుకంటే భయాల్ని భయపెట్టడానికి అభయస్వరూపుడు వస్తాడు ఇక్కడ. కనుక మన దేవతలు ఉగ్రంగా కనబడతారు. హిందూ మతంలో దేవతలు ఉగ్రంగా ఉంటారంటే అదే మా గొప్పతనం అని చెప్పాలి ఇక్కడ. ఆ ఉగ్రమూర్తులు దుష్టత్వాన్ని నిగ్రహించడం కోసం వస్తారు. నిగ్రహం కూడా అనుగ్రహం యొక్క స్వరూపమే. ఇది ఎలాంటిదంటే, ఒక కోడి పిల్లలతో వెడుతుంది అనుకోండి, అంతెందుకు కుక్క తన పిల్లలతో వెడుతుంటే పిల్లల మీద చేయి వేయండి, ఆ కోడి కుక్క కూడా ఉగ్రమైపోతాయి. పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆ మెత్తని జంతువు కూడా ఉగ్రమైపోయింది కదా. అలాగే దయాస్వరూపుడైన భగవంతుడు కూడా జగతిని కాపాడడం కోసం ఉగ్రమూర్తులు ధరిస్తాడు. అది కరుణ యొక్క మరొక స్వరూపమే. నిగ్రహం కూడా అనుగ్రహం యొక్క స్వరూపమే. అలాంటి ఉగ్రమూర్తులు కావాలి మనకి. రక్షణకు ఉగ్రమూర్తులు, అభీష్టములకు భోగమూర్తులు, శాంతికి జ్ఞానానికి యోగమూర్తులు. ఈ మూడు మూర్తులు ధరించిన ఏ మూర్తి లేని పరమేశ్వరుని మనం శరణు పెడదాం. ఇవన్నీ కూడా లోకానుగ్రహార్థం ధరించిన మూర్తి. ప్రతి మూర్తిని మనం ధ్యానించవచ్చు. కొందరు అన్నారు, దక్షిణామూర్తి మంత్రం, మృత్యుంజయ మంత్రం, ఈ మూర్తం, ఈ మంత్రం, ఆ మంత్రం ఉంటే మంచిదే, కానీ ఒక్క శివనామం అనుకుంటూ ఇన్ని మూర్తులను ధ్యానించినా చాలండి. అన్ని మూర్తుల శివనామంలో ఉన్నాయి తెలుసుకోండి.